మాట్లాడే నేను మన జబర్దస్త్ న్యాయ నిర్ణేతలైన నాగబాబు గారు, రోజా గార్ల సాక్షిగా అందరినీ నవ్విస్తానని, పంచులు ప్రాసలకి మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా చూసుకుంటానని ప్రమాణం చేస్తూ మన అందరి ముందు ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. ఇద్దరు పిల్లల ముద్దులు మొగుడు. మా ఆత్మను కనిపెట్టారు, పరమాత్మను కనిపెట్టారు. ఇలా నవ్వులు చూసి ఏ ఆత్మలో బాబు మళ్ళీనే కనిపెట్టాలి. మన కాలనీలో కుర్రోళ్ళందరూ నన్ను ఇలియానా అంటే చీటీలు రాసి పైన వెళ్తారు తెలుసా? ఒక్కసారి స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ గా చూసుకో, అది ఇలియానా అయి ఉంటది, ఏలియానా అయి ఉంటది. ప్రపంచ దేశాలు మొత్తం టెర్రరిజాన్ని ఖండించాయి గాని పెళ్ళాం అనే మహమ్మారిని మాత్రం ఖండించలేకపోతున్నాయండి. కష్టం కష్టం. ఏంటి ఇలా రండి, ఇలా రండి, ఏంటి ఇలా రండి, ఇలా రండి. ఎటు రావాలో ఆలోచిస్తున్నారు కదా. ఇటు పక్క నుంచి రమ్యకృష్ణ, ఇటు పక్క నుంచి రంభా లాగితే ఎటు రావాలని ఆలోచించవచ్చు. లాగే వాళ్ళిద్దరూ లాడ్జిల్లో రూమ్ సర్వీస్ చేసుకునే వాళ్ళలాగా ఉన్నారు. అదేంటి అక్కడ పులిచెర్మ అక్కడ ఆరేసావు? అంటే మనం ఎంత పెద్ద పులైనా పెళ్ళైన తర్వాత ఉతికి ఆరేస్తారు అని సింబాలిక్ గా చెప్పడానికి. మీ పెద్దవాడిని ఎలా పెళ్లి చేసుకున్నావు? అది 15 సంవత్సరాల క్రితం దీని ఇంటికి వెళ్ళడం, దీన్ని మేకప్ లో చూడడం, ఇది నాకు నచ్చడం, అంతా ఒక అల్లా జరిపోయిందా? ఫస్ట్ నైట్ లో దీన్ని మేకప్ లేకుండా చూడటం, నాకు హార్ట్ అటాక్ రావటం, అన్నీ ఏదో కమాండ్ గోలాగా వచ్చిపోయినాయి అంతే. మీరన్నీ మాట్లాడండి, మీ మనసులోనే మేము ఉంటామండి. ఉంటే ఉన్నారు, అక్కడ ఇంకా చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో గొడవ పడకండి. ఏంటండి ఎంట్రుక? నాదైతే కాదు అక్క, నాది కాదు. మీకు బియ్యంలో రాళ్ళు కనిపించవు గానీ మగాడి ఒంటి మీద ఆడదాని వెంట్రుక మాత్రం ఎంత దూరంలో ఉన్నా కనపడి. ఇంత డౌట్ వచ్చాక నేను బతకడం వేస్తే నేను చచ్చిపోతానే. ఏమంటే మీరే లేనప్పుడు మేమది బతుకుతావా? నేను కూడా చచ్చిపోతాను. నేను చచ్చి స్వర్గానికి వెళ్తాను. నేను చచ్చి మాత్రం చిలకలూరుపేట వెళ్తాను, నేను స్వర్గానికే వెళ్తా. ఆయన ఇప్పుడు మీకు ఏమైందండి? మీ ఇద్దరు మేము బాగానే చూసుకుంటున్నాం కదా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ టైపు, చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయదు. ఇది ప్రైవేట్ హాస్పిటల్ టైపు, చచ్చాక వైద్యం చేసి ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని డబ్బులు చేసుకుంటారు. ప్రతి పని సగం సగం చేసి మీకు బ్యాలెన్స్ చేస్తున్నాం కదండి. మార్నింగ్ కాఫీ చల్లారిన తర్వాత తెచ్చి ఇది ఇస్తుంది, అది బ్యాలెన్స్ చేయడానికి ఈవినింగ్ ఫ్రూట్ జ్యూస్ వేడి చేసుకుని తెస్తుంది ఇది. సర్లే నేను బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికండి? ఎందుకండి? వాస్కోడి గామాకి పెళ్ళాం లేదు కాబట్టి సరిపోయి ఆ సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు కానీ ఇలాంటి పెళ్ళాలుంటే ఎక్కడికండి? ఎందుకండి? మీరే కనిపెట్టాలి, ఇంకొకరు కనిపెడతారు కదా అనేవాళ్ళు. ఆయన బుర్ర తినేసేవాళ్ళు. ఇంకేడికి పోనప్పుడు ఎందుకు ఇంట్లో కూర్చుని పేపర్ ఎందుకులే. భార్యని లొంగ తీసుకోవటం ఎలాగో కనిపెట్టిన శాస్త్రజ్ఞులు. ఆహా, అదేదో కనిపెట్టారు కదా, మళ్ళీ కాళ్ళకి నమస్కారాలు ఎందుకండి? వాళ్ళు కనిపెట్టింది అదే. ఉత్తమ జోక్ అవార్డు పొందిన బెస్ట్ జోక్ ఇదే. మరి జోక్ అని చెప్పి నవ్వరేంటండి? ఆ జోక్ రాసినోడు మన క్యాస్ట్ కాదే, ఎందుకు నవ్వాలి నేను? సూపర్, అది కరెక్ట్. ఇంతకీ మన పిల్లలు ఎక్కడా? ఒరే రండ్రా. ఏనా మంచి అమ్మాయితో కలగంటే పొద్దున లేపే. వర్మ గారు, మియా మాల్కోలాగా దొరబాబు మేల్కో అని ఒక సినిమా తీయండి, మీకు దండం పెడతా. వీడితో చచ్చిపోతున్నాం మేము. సర్లేండి, ఆడి మీద బాగానే చదువుతున్నాను కదేంటి. వాడి చదువుకి నీ చదువుకి తేటా సుబ్బారావుకి దువ్వూరి సుబ్బారావు గారికి ఉన్నంత తేడా ఉంది. పిల్లలు పెళ్లిడికి వచ్చిన విషయం అయితే నాకు బాగా అర్థమైంది. వాళ్ళకి పెళ్లి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఒక సంవత్సరం లేట్ అయినా సరే అబ్బాయికి మంచిగా మంచి పెళ్లి చేద్దాం. నీలాగా మా అమ్మ కూడా ఆలోచించుంటే నా బతుకు బాగుండేది. పెళ్లి చూపులు చూసుకోవడానికి ఆల్రెడీ పెళ్లి వారిని పిలిచాను, వాళ్ళు వస్తున్నారు, నువ్వేం టెన్షన్ పడకు. పెళ్ళోళ్ళు ఇల్లు ఇదే ఎలా ఉంది? నమస్కారం అండి. నమస్కారం నానా, ఇది నాకు బాగా నచ్చింది. అది అత్తయ్య, అత్తకి కూతురికి తేడా తెలీదా నీకు? వాడికి అన్ని తేడాలు తెలిసి వెళ్తుంటాడు. అది కూడా అత్తనయ్యా. ఇద్దరు ఆయనకు కూడా? అవునండి, నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు కూతుర్లుని. ఏదో ఒకసారి అడు తిరగండి, మళ్ళీ ఇటు తిరగండి. ఒక్కసారి అడు తిరిగితే మళ్ళీ ఇంకోటి ఇటు తిప్పాలి. నీకు ఎందుకు ఇద్దరు పిల్లలు? వారంలో 3 రోజులు దీని దగ్గర ఉంటాను, 3 రోజులు దీని దగ్గర ఉంటాను. మరి ఆదివారం సెలవు కదా. 6 రోజులు కూడా సెలవేగా, నువ్వు వీకేదే ఉంది. దేవుడా, మా ఆయన గురించి నీకేం తెలుసు? నీ తల్లో పువ్వు చూస్తుంటేనే తెలుస్తుంది మీ ఆయన గురించి. ఏంటి యూత్ ఇక్కడ? అవునులే, ఎవరు పడితే వాళ్ళు యూత్ ఐకాన్ అయినప్పుడు నువ్వు యూత్ అవడంలో తప్పే ఉందిలే. ఏంటి అందరూ ఒక చోట చేరారా? స్టార్ట్ చేశారా?
అట్లానే ఉండండి, చెప్తా ఒక్క మాట అట్లానే ఉండండి. రండి బాబు రండి, నెల్లూరు కరవాడి చేపలు రండి, కిలో 50 రూపాయలు. రండి బాబు రండి, ఈగల వాలేలో పెట్టి ఈగల్లో వచ్చి తోలుకెళ్ళండి రండి. ఇంతకీ కుర్రోడు డీటెయిల్ చెప్పలేదు. ఆల్రెడీ ఇచ్చాం కదండి మీకు. ఏమి ఇచ్చారండి? కొసర కొండంతానే అసలు దాస్తారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? మన హీరోయిన్లు యాంకర్లు ఉన్నారు కదా, పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటారు, పుట్టిన డేటు మాత్రం దాస్తుంటారు. నాకు ఇది బాగా నచ్చింది. నాకు కూడా ఇదే బాగా నచ్చింది. నాకు బాగా నాకు కావాలి. ఇలాంటి వాళ్ళే రిక్షాలో విండో సీట్ కోసం కొట్టుకున్నారంట. అమ్మా, మీ కుటుంబం డీటెయిల్స్ ఏమన్నా చెప్పు. మా కుటుంబం డీటెయిల్స్ గురించి అడుగుతున్నారా? మేము సమాజం కోసం మా 2 కళ్ళు ఇచ్చామండి. చూడవే ఎంత మంచి పిల్లలో. మంచిగా బొక్క, చచ్చిన తర్వాత కూడా టీవీ సీరియల్స్ చూడాలని వాళ్ళ కళ్ళు మాత్రమే దానం చేశారు. మావయ్య గారు అమ్మాయిలు బాగానే చూసుకున్నారు కదా. నువ్వు అమ్మాయిల జాగ్రత్త గురించి మాట్లాడడం సల్మాన్ ఖాన్ అటవీ సంరక్షణ గురించి మాట్లాడినట్టే ఉంటదిరా. సర్లేండి, కుర్రోడికి పిల్లలకి ఇద్దరికి నచ్చినట్టుంది. మరి ఇంకా పెళ్లిళ్ళు చేసేద్దాం. పిల్లలిద్దరిని హనీమూన్కి పంపించేసాం అనుకో, వీళ్ళలో కూడా అయిపోతాయి. మీరిద్దరు వాళ్ళిద్దరిని తీసుకొని హనీమూన్కి వెళ్ళిపోండి. కొన్ని రోజుల తర్వాత ఏదో హనీమూన్కి వెళ్ళిన పిల్లలు ఇంకా రాలేదు. ఇల్లెవర్రా? నువ్వే కదా పేరు నిలబెట్టమన్నా. ఒరే, పేరు నిలమంటే పిల్లల్ని కానీ వంశోధారికలు నిలబడాలని కానీ ఇంకో 2 పిల్లల్ని తీసుకురారా ఎవరోనే. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అండి? ఇప్పుడు నాకు అర్థమైందిరా, పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఆ పుత్రుడు పుట్టి ఇలాంటి పప్పు పనులు చేసినప్పుడే మనకు బాధ అనిపిస్తుంది. రోజా గారు చెప్పండి, ఎలా అనిపించింది ఆది స్కిట్? బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. మీకిద్దరు, ఆయనకిద్దరు, వాళ్ళకిద్దరా, సో ఎవరికి తగ్గల. పంచులు మాత్రం బాగున్నాయి, ఫన్నీగా ఉంది. నాగబాబు గారు బాగుంది. డైలాగు ప్రతిదీ ఎంటర్టైనింగ్ గా ఉంది. అండ్ జనాలకి జాతీయ గీతం కన్నా కుల గీతాల యొక్క త్వరత ఎక్కువైంది. కుల గీతం ఏంటయ్యా? కులానికి గీతం ఏంటి? ఎవరన్నా గనక మిస్టేక్ చేస్తే, ఇలాంటి పిల్లలు ఎవరన్నా సరే తెలుసో తెలియకో ఇలాంటి గీతాలు లాంటివి పెడితే వాళ్ళని సరి చేసే బాధ్యత ఆ కులాల్లో ఉన్న ప్రామినెంట్ పీపుల్కి ఉంటుంది. ఇలా ముక్కలుగా విడిపోతే ఏముంటుంది సంతోషం? ఆఖరికి ఎలా వచ్చిందంటే, మా కులవాడు కాబట్టి ఆడి సినిమా చూడడం, మా కులవాడు కాదు కాబట్టి ఆడి జోకు మేము నవ్వమంటే ఏంటిది? ఫ్లైట్ నడిపేవాడు మా కులవాడు కాదంటే ఫ్లైట్ ప్రయాణాలు ఉండవు. బస్సు నడిపేవాడు మా కులం కాదంటే బస్సు ప్రయాణాలు ఉండవు. ఎక్కడ మనిషి అక్కడ స్తంభించిపోతాడు. మా కులం అనుకుంటే కొన్ని రోజులకి సమాజం స్తంభించిపోద్ది. రైతు కూలీలు ఉన్నారు, వాళ్ళు పండిస్తేనే తింటున్నాం మనం. నా కులవాడు పండిస్తే తప్ప నేను తిన్నా అంటావా? నో, దట్ ఈస్ గుడ్. ఇట్లాంటి చోట ఇట్లాగే చెప్పండి. గుడ్, అది నాకు నచ్చింది నీ అవేర్నెస్. గుడ్.